హాయ్ పిల్లలు, మనం ఈరోజు 2వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం వర్ణమాల. వర్ణమాలలోని అక్షరాలను చదవండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అరసున్న సున్న విసర్గ క క గ గ ఇన్య చ ఇది కూడా చా చా అన్నట్టు చ జ ఝ ఇని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల వ షే ష స హ అల అక్ష రౌతి. ఇది మొత్తం వర్ణమాల. ఇప్పుడు ఇక్కడ నీలి రంగు అక్షరాలు పలకండి. ఇక్కడ మనకి అచ్చులు, ఇవి హల్లులు. నీలి రంగు అక్షరాలు చూడండి. నీలి రంగులో ఏముంది ఇక్కడ? ఆ ఈ ఊ రు ఏ ఓ, ఇక్కడ క్ష. నెక్స్ట్ గులాబీ రంగు అక్షరాలు పలకండి. ఇవి దీర్ఘం తీసి చదవాలి. ఆ ఈ ఊ రు ఏ ఏ ఏ ఐ ఓ ఔ అరసున్న సున్న విసర్గ. నెక్స్ట్ ఆకుపచ్చ రంగు అక్షరాలు పలకండి. ఆకుపచ్చ రంగులో చూడండి. క గ చ జ ట డ త ద ప బ య ర ల వ షే ష స హ అల. నెక్స్ట్ ఊదా రంగు అక్షరాలు పలకండి. ఊదా రంగు చూడండి. ఇక్కడ క ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ప భ. నెక్స్ట్ ఎరుపు రంగు అక్షరాలు పలకండి. ఇవేంటిది? న్య ఇని అన న మ. ఇట్లా మనకి ఎందుకు విడివిడిగా పలకమని అన్నాడనంటే, ఇలా అచ్చులలో మనకి అశ్వాలు దీర్ఘాలు ఉంటాయి. మనకి ఇక్కడ షార్ట్లో పలికేది, ఇది లాంగ్లో పలికేది అన్నట్టు. అదేవిధంగా ఇందులో కూడా ఒత్తి పలికేటివి ఉంటాయి. ఇది మనకి పైన క్లాసులకి పోతే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా పిల్లలు? ఇంతకుముందు పాఠాలలో పదాలు రాశారు కదా, వాటిలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించి వాటికి సున్నా చుట్టండి. ఉదాహరణకి పలక. ఇక్కడ పలక అనే పదంని మనం వర్ణమాలలో సున్నా చుట్టాలి. పా ఎక్కడుంది? పా. ఇక్కడ లా క పలక. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ క త బ ల. ఇట్లా మనం ఇంతకుముందు రాసిన పదాలని వాటిలో వెతికి చుట్టాలి. నెక్స్ట్ 2 అక్షరాల పదాలు. వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా పదాలు కింది పట్టికలో రాయండి, చదవండి. ఇక్కడ మనం వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయాలి. ఇక్కడ చూడండి. ఈ క 2 అక్షరాల పదం ఇక్కడ రాసిల్లు, చూసిల్లా? నెక్స్ట్ తబల తబల 3 అక్షరాల పదం ఇక్కడ రాసుంది. నెక్స్ట్ 4 అక్షరాల పదం రామ జాడ. మనం అదేవిధంగా 2 అక్షరాల పదాలని చూద్దాం, రాద్దాం. చెప్పండి ఏంటి? వల, ఓడ, నగ, గద, లత,
తర్వాత ఈత, ఆట, ఇవి 2 అక్షరాల పదాలు. ఇక్కడ వీటికి ఎట్లాంటి ఒత్తులు దీర్ఘాలు అనేటివి ఉండవు. ఇవి వర్ణమాలలోని అక్షరాలు. నెక్స్ట్ 3 అక్షరాల పదాలు. తబలా, శనగ, అరక, కమల, ఇంకా వనజ, పలక, ఇంకా మరక, జనప. ఈ విధంగా ఇవి 3 అక్షరాల పదాలు. నెక్స్ట్ 4 అక్షరాల పదం. అవతల, ఆదరణ, అలసట, ఇవతల, ఇంకా ఆచరణ, తలగడ, ఇంకా కరణ. ఈ విధంగా మనం పదాలని రాయడం జరిగింది. ఒకసారి మనం రాసిన పదాలని చూద్దాం. 2 అక్షరాల పదాలు. ఈక, వల, ఓడ, నగ, గద, లత, ఈత, ఆట, తబల. 3 అక్షరాల పదాలు. తబల, శనగ, అరక, కమల, వనజ, పలక, మరక, జనప. నెక్స్ట్ 4 అక్షరాల పదాలు. రమజడ, అవతల, ఆదరణ, అలసట, ఇవతల, ఆచరణ, తలగడ, సవరణ. ఈ విధంగా మనకి ఎలాంటి ఒత్తులు దీర్ఘాలు లేకుండా పదాలను రాయడం జరిగింది. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ బిట్టు చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ బిట్టు, కింది పదం చదవండి, పదంలోని ప్రతి అక్షరంతో పదాలు రాయండి. ఇక్కడ మనకి ఏం పదం ఇచ్చాడు? వనజ పలక. వనజ పలకలోని ప్రతి అక్షరం కింద మనం ఆ అక్షరంతో మొదలయ్యే పదాలను రాయాలి. వనజ పలక. ఇప్పుడు వాతోని పదాలు రాయాలి. వాతోని చూడండి. వల, వడ, వరం. ఈ విధంగా. నెక్స్ట్ నాతోని నగ, నటన, నగరం. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ జాతోని జడ, జనప, జరం. నెక్స్ట్ పాతోని పలక, పడవ, పనస. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ లాతోని లత, లడ్డు, లగ్గం. నెక్స్ట్ కాతోని కడవ, కలప, కమల. ఈ విధంగా మనం వనజ పలక అనే పదాన్ని తీసుకొని ఒక్కొక్క అక్షరంతో మొదలయ్యే పదాలను కింద వరుసగా రాయడం జరిగింది. ఓకేనా పిల్లలు? ఇది సంసిద్ధత పాఠం వర్ణమాలకి సంబంధించిన యాక్టివిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.